బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళాన్ని ప్రకటించింది. ఇటీవల కురిసిన వర్షాలు వలస వరద బాధితులను సహాయార్థం 20 కోట్లు విరాళంగా ఇచ్చింది. నీతా అంబానీ రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు. తెలంగాణకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళాన్ని ప్రకటించింది. ఇటీవల కురిసిన వర్షాల వలన వరద బాధితులకు సహాయార్థం 20 కోట్లు విరాళంగా ఇచ్చింది. నీతా అంబానీ రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు. ఇక ముఖ్యమంత్రి సహాయ నిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళాన్ని ప్రకటించింది. రిలయన్స్ 20 కోట్ల విరాళాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, 20 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. రిలయన్స్ ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలు వరదల కారణంగా 4 జిల్లాలు అస్తవ్యస్తమైన సందర్భం తెలిసిందే. దీనికి ఆపన్న హస్తం అందించేందుకు ప్రభుత్వం ఒకవైపు చేయూతనిస్తూనే మరోవైపు దాతల నుంచి కూడా భారీగా విరాళాలు ప్రభుత్వానికి వస్తున్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కి భారీ స్థాయిలో కూడా వరదలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీగా పనిలో కూడా భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ సంబంధించిన కార్యక్రమాలు కూడా పాల్పంచుకుంటున్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో రిలయన్స్ సంబంధించిన ఫౌండేషన్ భారీ విరాళం ఇచ్చింది. సో ఇప్పటి వరకు ఈ విరాళం ఇచ్చిన దాంట్లో ఇది అత్యంత పెద్దదని చెప్పొచ్చు. 20 కోట్ల విరాళం ఇస్తూ రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చెక్ ను రిలయన్స్ సంబంధించినటువంటి ప్రతినిధులైనటువంటి వాళ్ళు నీతా అంబానీ తరపున చెక్ ను అందజేస్తున్నట్టుగా రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చెప్పడం జరిగింది. సో ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఈ సహాయక చర్యల్లో తమ వంతు బాధ్యతగా తమ వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఈ 20 కోట్లు విరాళం అందజేస్తున్నట్టుగా రిలయన్స్ ప్రతినిధులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, సినీ ప్రముఖులు, వ్యాపారస్తులు, ఉద్యోగులు ఇట్లా సబ్బండ వర్గాలు కూడా ఈ వరద బాధితులను ఆదుకోవాలి, ప్రభుత్వ సహాయ నిధికి ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో సహాయక చర్యలు కానీ పునరావాస కేంద్రాల్లో నిర్మించేందుకు ఈ ఉపయోగపడతారని చెప్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి అయితే భారీగా విరాళాలు వస్తున్నాయి. గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు కూరుకుపోయిన సందర్భంలో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదన్న విషయాన్ని స్పష్టంగా అర్థం కావడంతో ప్రభుత్వం సంబంధించిన దానికి చేయూతనివ్వాలి, వరద బాధితులను ఆదుకునే లక్ష్యంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ లో భాగంగా అదేవిధంగా ఆపన్నాస్తం అందించే భాగంగా ప్రభుత్వం ఆల్రెడీ చేస్తా ఉంది. మా వంతు సహాయ సహకారాలు కూడా అందివ్వాలని కూడా ఈ కార్పొరేట్ యాజమాన్యులందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి ముఖ్యమంత్రి కలిసి తమ విరాళాలను ప్రకటిస్తున్న సందర్భం తెలిసిందే. సో ఉద్యోగులు కూడా ఒక రోజు జీతాన్ని కూడా విరాళంగా ఇచ్చిన సందర్భం తెలిసిందే. రోజువారీగా చాలా విరాళాలు కూడా వస్తున్నాయి ముఖ్యమంత్రి సహాయ నిధికి. అందులో భాగంగా ఇప్పటి వరకు వచ్చిన దాంట్లో 20 కోట్ల భారీ విరాళం అన్నది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. రిలయన్స్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన 20 కోట్ల విరాళాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెక్కును స్వీకరించడం జరిగింది. వారికి ప్రభుత్వం తరఫున తన తరఫున కూడా కృతజ్ఞత చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.